మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఒక భారీ మాస్టర్ ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అల్లుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఆయన ఇప్పుడు తన కొడుకు, కోడలు, కూతుర్ని సైతం రాజకీయ బరిలో దించేందుకు పక్కా స్కెచ్ గీశారు. మునుపెండడు లేని విధంగా ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు పార్టీల తరపున బరిలో దిగాలన్న మల్లారెడ్డి వ్యూహం ఫలిస్తుందా? అసలు దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ఈ గులాబీ నేత కుటుంబానికి ఏ స్థాయిలో కలిసి రాబోతుందో లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డిది ఒక ప్రత్యేకమైన శైలి. విద్యా సంస్థల అధినేతగా ఉంటూనే రాజకీయాల్లోకొచ్చి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు తోడుగా పక్కనే ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఆయన స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ తరపునే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే కుటుంబం నుంచి ఇద్దరు చట్టసభల్లో ఉండగా ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు మల్లారెడ్డి వ్యూహరచన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పునర్విభజన జరిగిన తర్వాతే రాబోయే ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి. ఇలా కొత్తగా పెరగబోయే నియోజకవర్గాల లెక్కలు తన కుటుంబ రాజకీయ ఎదుగుదలకు అత్యంత అనుకూలంగా మారుతాయని మల్లారెడ్డి ముందుగానే పసిగట్టారు. ఈ అవకాశాన్ని వాడుకొని తన ఫ్యామిలీ నుంచి మరింత మందిని రాజకీయ బరిలోకి దించేందుకు ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారు. మల్లారెడ్డి కుటుంబ విస్తరణ ప్రణాళికలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయన కోడలు ప్రీతిరెడ్డి. కుటుంబ వ్యవహారాలతో పాటు వేలాది మంది విద్యార్థులు చదివే మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలను ప్రీతిరెడ్డి చాలా యాక్టివ్గా పర్యవేక్షిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల మీద తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లోనే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగింది. మామ, భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచే ఆమె పోటీ చేస్తారని అప్పట్లో అనుచరులు భావించారు. ఒకవేళ గులాబీ పార్టీ నుంచి అవకాశం రాకపోతే కమలం గుర్తు మీదైనా పోటీ చేస్తారని ఊహాగానాలొచ్చాయి. కానీ అప్పట్లో ఆ సమీకరణాలేవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పునర్విభజన ప్రక్రియ తెరమీదకు రావడం, కొత్త స్థానాలు ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రీతిరెడ్డి పొలిటికల్ యాక్టివిటీ మరోసారి ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆమె బరిలో ఉండడం లాంఛనమేనని మల్లారెడ్డి వర్గీయులు ధృవీకరిస్తున్నారు. ఇక్కడే మల్లారెడ్డి ఒక ఊహించని రాజకీయ ట్విస్ట్ ఇస్తున్నారు. కోడలు ప్రీతిరెడ్డిని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నుంచి కాకుండా పక్క పార్టీ అయిన బీజేపీ నుంచి బరిలోకి దించేందుకు ఆయన పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ లాబీల వేదికగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మల్లారెడ్డి తన కోడలు బీజేపీ నుంచి పోటీ చేసే అంశాన్ని ఏమాత్రం కొట్టిపారేయలేదు. ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని తాను కోరుకుంటానని, ఒకవేళ అది కుదరక ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే తాను మాత్రం ఎలా అడ్డు చెప్పగలనని ఆయన అత్యంత వ్యూహాత్మకంగా బదులిచ్చారు. దీనికి తోడు ప్రీతిరెడ్డి సైతం తన రాజకీయ భావజాలంపై గతంలోనే స్పష్టత ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా హిందుత్వవాదినని ఆమె 1-2 సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తనకు అత్యంత ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన రాజకీయ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కూడా ఆమె స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రీతిరెడ్డి కోసం మల్లారెడ్డి కోటలు బీజేపీ వైపు తలుపులు తెరిచినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మల్లారెడ్డి రాజకీయ విస్తరణ వ్యూహం కేవలం కోడలితో ఆగిపోలేదు. ఆయన కుమారుడు భద్రారెడ్డి సైతం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఈ భార్యాభర్తలిద్దరికీ అద్భుతమైన రాజకీయ అవకాశాన్ని సృష్టించబోతోంది. భద్రారెడ్డి సైతం పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ రెండింటిలో ఒక పార్టీ నుంచి బరిలో దిగేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న మహిళా రిజర్వేషన్ కోటా కూడా మల్లారెడ్డి వ్యూహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడం తప్పనిసరి. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని తన కూతురును సైతం రాజకీయ రంగంలోకి దించేందుకు మల్లారెడ్డి అంతర్గతంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల లెక్కలు, పునర్విభజన లెక్కలు అన్నీ కలిసొస్తే తన కుటుంబం నుంచి కనీసం 4-5 ప్రజాప్రతినిధులు ఉండడం ఖాయమని ఆయన అత్యంత ధీమాతో ఉన్నారు. ఇదొక రకంగా తన రాజకీయ వారసత్వాన్ని 10 కాలాల పాటు సుస్థిరపరుచుకునే బలమైన ప్రయత్నంగా టాక్ వినిపిస్తోంది.
ఒకే కుటుంబం నుంచి 5గురికి ఒకే పార్టీ తరపున టికెట్లు దక్కడం ప్రస్తుత రాజకీయాల్లో దాదాపు అసాధ్యం. ఆ విషయం మల్లారెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన తన కుటుంబాన్ని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య విభజించి బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని ఆయన మీడియాను అడిగిన ఎదురు ప్రశ్నే ఆయన మనసులో ఉన్న అసలు రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టింది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా ప్రీతిరెడ్డి మాత్రం ఈసారి ఎంపీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తారని, అది కూడా ఎక్కువ శాతం బీజేపీ తరపునే ఉండవచ్చని మల్లన్న సన్నిహిత వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్నదే ఈ మాస్టర్ ప్లాన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పక్కా వ్యాపార కోణంలో రాజకీయాలను అంచనా వేసే మల్లారెడ్డి ఈ డబుల్ గేమ్ ద్వారా తన కుటుంబానికి రాజకీయ భద్రతను కల్పిస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ కుటుంబం నుంచి ఎవరెవరు ఏ పార్టీల వైపు అధికారికంగా మొగ్గు చూపుతారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.